హాయ్ మిత్రమా, ఈరోజు ఐఎస్జి అన్నదపురంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం మా యొక్క స్వగ్రామం యాదవుల నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. ఆ స్వామివారిని దర్శనం కోసం నేను నాతోటి మా బామ్మర్ది మా తమ్ముడితో ఇక్కడికి రావడం జరిగింది. అదిగో చూస్తున్నారు కదండి, అక్కడ ఎంతో ఎత్తులో కనిపిస్తుంది కదా, ఆయనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మనం ఇక్కడ నుంచి ఆ మెట్ట ఎక్కడానికి వెళ్తున్నాం. ఇదే చూశారు కదా, ఇదేనండి దారి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. ఈ దారి గుండా అలా పైకి ఎక్కుతూ ఉంటే స్వామివారి దగ్గరికి వెళ్ళవచ్చు. చూసారుగా దారి ఎంతో అందంగా కాంతులతో వెలిగిపోతూ ఉంది. ఇక్కడ నుంచి మెట్లండి, మొత్తం 300 పైగా మెట్లు ఉంటాయి. వీటిని దాటుకుని వెళ్తే ఆ స్వామివారు మనకు కనిపిస్తారు. మాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ వీడియో ద్వారా. చూశారు కదండి ఎలా ఎక్కుతున్నారో, ఎంతో ఆనందంతో ఆహ్లాదంగా స్వామివారిని దర్శించుకోవడానికి చక్కగా భక్తులు అందరూ తరలి వస్తున్నారు. ఎట్టకేలకు చివరకు ఎంతో ఆతృతతో ఎంతో ఎదురు చూసాము. ఆ స్వామివారిని దర్శనంకి దగ్గరకు చేరుకున్నాం. ఇదేంటి మొత్తం స్వామివారి గుడి చుట్టూ బయట ప్రాంగణం. అవి చూస్తున్నారు కదా, ఆయనే స్వామివారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. మొత్తం స్వామివారి గుడి బయట ప్రాంగణం అండి, ఎంతో అద్భుతంగా ఉంది. భక్తుల రద్దీ పెరుగుతూ ఉందండి. ఎక్కడైనా సరే చీకటి పట్టే కొద్దీ భక్తులు ఇంటికి చేరుతారు. కానీ ఈ స్వామివారి మహత్యం ఏమిటో, సమయం రాత్రి 9:30 అవుతున్నా సరే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ ఈ 5వ రోజు భాగంగా శ్రీ సత్య హరిశ్చంద్ర నాటకం కూడా వేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎన్నో షాపులు అండి, 100కు పైగా షాపులు ఉన్నాయి. మన ఇంటికి సరిపడే ఎటువంటి సామానమైన ఇక్కడ దొరుకుతుందండి. సరుకులు చక్కగా చూసి అతి తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. అలాగే ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ మేనల్లుడికి బాల్ కొనడానికి బేరం ఆడుతున్నాడు. మీరు కూడా రేపు ఆఖరి రోజు అండి, 6వ రోజు స్వామివారి దర్శనం కోసం వెళ్ళవచ్చు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ సంవత్సరంలో స్వామివారిని దర్శిస్తారని మరీ కోరుతున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా స్వామివారిని ప్రతి సంవత్సరం తప్పకుండా దర్శించుకుంటారు. మీరు కూడా ఆ భక్తుల్లో భాగమై ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుతూ, బాయ్ ఫ్రెండ్స్.